మందిరాల్లో చేరి ప్రార్థనలు, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా సహోదరులమైన మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి వెళ్ళి ఇచ్చిన ఇట్టి మంచి ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి సహోదరి వారి కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఒంటరిగా వచ్చారు, వారిని కనికరించండి, వారి కుటుంబాలకు దీవెన, రక్షణ దయచేయండి. ఈ సమయంలో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు చూచున్న దేవుడివి ప్రభా, నీవే మాతో మాట్లాడండి. మరి ప్రభా, అల్లరిగా నైనా అట్లా ఏమి కాకుండా ప్రశాంతంగా నీ వాక్యము మేము నైనా ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి వేళలో మీరు మహిమ పొందండి, పాపికి రక్షణ కలిగించండి. రక్షింపబడిన మా యొక్క జీవితాలలో నీ వాక్యం ద్వారా మమ్మలను సరిదిద్దండి, హెచ్చరించి మీ దయ చూపి మమ్మలను ఆదుకొనమని, దయతో నన్ను కూడా మరుగు చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్య భాగము దేవుని సేవకులు, పెద్దలు మనకెన్నోసార్లు చదివి వివరించి చెప్పి ఉంటారు. అయితే అవసరత నిమిత్తము మరి సహోదరులంగా ఈ యొక్క రాత్రి వెళ్ళి ఈ మాటను మనము మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ప్రార్థనా స్థలము. ఈ అపోస్తుల కార్యాల్లో ప్రార్థనా స్థలము, ప్రార్థనా సమయము, ఇవన్నీ కూడా దేవుడు రాయించాడు. 3వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన చేయుటకు వారు పేతురు, యాహోనులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ఇంచుమించు 3 గంటలప్పుడు, అలాగూ పేతురు ప్రార్థనా సమయము, రాత్రంతా ప్రార్థనా సమయము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు మరి మార్కు అను మారు పేరు కలిగిన యాహోను తల్లి అయిన మరియ వారి ఇంటిలో ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన కూడా ఎలా చేస్తున్నారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇలాగూ ప్రార్థనకు చాలా ప్రత్యేకత మనం ఈ అపోస్తుల కార్యాల్లో చూస్తున్నాం. మన జీవితాలలో ప్రార్థనకు సమయం ఉండాలని, ప్రార్థన చేసుకోవడానికి స్థలం ఉండాలని, ప్రార్థన చేయటానికి సహవాసం ఉండాలని, ప్రార్థన చేయుటకు సమర్పణ ఉండాలని రోజే దగ్గర మనం నేర్చుకుంటాము. పెద్దలందరితో కూడాను ఆ చిన్నది మరి ఆ రాత్రి వేళలో పెద్దలందరితో కూడా కలిసి ఉంది. అంటే ప్రార్థనకు సహవాసం కూడాను ఉండాలని ఈ యొక్క సంగతులు అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటాం. ఇందాక అక్క ద్వారా విన్నాము. ప్రార్థన జరుగును అనుకొని మరి ఒక స్థలమునకు ఆమె వెళ్ళింది, తన వ్యాపారాన్ని విడిచిపెట్టి. లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ. అక్కడ స్త్రీలు కూడుకున్నప్పుడు పౌలు ద్వారా దేవుడు అక్కడ మరి కార్యాన్ని జరిగించాడు. ఇలాగూ అంటే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలము. దైవజనుడైన ఇమ్మానుయేల్ గారు అడిగేవారు, అమ్మ మీ ఇంటిలో అన్ని వస్తువులు ఉన్నాయి, అయితే మీ ఇంటిలో ప్రార్థన చేసుకోవటానికి చాప ఉందా అని అడిగేవారు. ఏమడిగేవారు? ప్రార్థన చేసుకోవటానికి చాప ఉందా? మీ ఇంటిలో విలువైన వస్తువులు, ఇంటిలో కావలసినవన్నీ మీకు ఉన్నాయి, అయితే దేవునితో సహవాసం చేయడానికి మీ ఇంటిలో చాప ఉందా అని అడిగేవారు. కనుక మన ఇంటి అంతటికి మనము కావలసినవన్నీ ఎలా సిద్ధం చేసుకుంటామో అలాగే మనము ఇంటిలో ప్రార్థన చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్న ఇంటిలోనే ఒక్క గదే కావచ్చు, ఒక ప్రక్క మరి ఉన్నదానిలోనే ఒక మంచి చాప, లేకపోతే ఎక్కువ మంది ఉంటే 2 చాపలు, అది ఒక సమయాన్ని, సహవాసాన్ని, స్థలాన్ని, ఆ ప్రత్యేకతను మనకి చూపిస్తారు. కనుక చేప లేని వాళ్ళు చేపలు కొనుక్కోండి. మేము చేపలు కొనుక్కోమండి, చాలా ఖరీదైనవి కొనుక్కుంటామంటే కొనుక్కోండి, తప్పేమి లేదు. అది ప్రార్థన కొరకే వాడుకోవటం ఎంతైనా మంచిది. కనుక ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలని మనం నేర్చుకున్నాం కదా. అలానే ప్రార్థన చేసుకోవటానికి వ్యక్తిగతంగా ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాసముగా ప్రార్థన, ఇలాగూ ప్రార్థన ద్వారా ఈ అపోస్తుల కార్యాల దేవుడు చాలా కార్యాలు జరిగించాడు. ఇక్కడ కూడాను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళుతున్నారు? ప్రార్థనా స్థలానికి వెళుతుండగా. మరి ఈ లోకంలో జనులు ఆయా స్థలాలకి వెళుతూ ఉన్నారు, అపవిత్రమైన స్థలాలకి వెళుతున్నారు, వెళ్ళరాని స్థలాలకి వెళుతున్నారు. కానీ వీరైతే ప్రార్థనా స్థలానికి ఈ రాత్రి వేళలో చేరి వచ్చారు. ప్రార్థనా స్థలానికి ఇంకా రానివారు చాలామంది ఉన్నారు. వారు కూడాను ప్రార్థనా స్థలానికి రావడానికి మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని తీసుకొని రావాలి. గమనించండి, వారు ప్రార్థనా స్థలానికి వెళుచూ ఉండగా ఏం జరిగింది? పుతోను అను దయ్యము పట్టినది సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదిస్తుంది. సోది చెప్పుడు ద్వారా ఆ చిన్నది
ఆ తన యజమానునికి ఏం సంపాదిస్తుంది? చాలా లాభము సంపాదిస్తూ ఉందన్నమాట. అంటే ఆమె అది దయ్యం పట్టి ఆ పని ఆమె చేస్తుంది. అయితే అంతటితో ఊరుకోకుండా ఆ చిన్నది ఏం చేస్తుంది? 17వ వచనంలో ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. వీరు సర్వోన్నతుని దాసులని ఎవరు చెప్తున్నారు? ఆ చిన్నదానికి దయ్యం పట్టింది కదా, ఆమెలో ఉన్న దయ్యాలు ఆ చిన్నదాని ద్వారా చెప్పిస్తాను. వీరు సర్వోన్నతుని దేవుని దాసులు. వారు ఏం చేస్తారని చెప్తా ఉంది? వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారే. అంటే దేవుని సేవకులు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారని ఎవరికి అర్థమవుతుంది? దయ్యాలకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? దయ్యాలకు అర్థమయ్యి వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు దేని గురించి ప్రచురిస్తారు? వీరు రక్షణను గురించిన సంగతులు, వీరు రక్షణను గురించిన ఉపదేశము వారు ఉపదేశిస్తారని దయ్యాలకు అర్థమయ్యి, దయ్యాలు మరి వారు వెళుతూ ఉన్నప్పుడు పలుమార్లు అనేక దినములు అలాగ జరుగుచూ వచ్చాను. మరి దయ్యాలకు అర్థమైంది, మరి మనకు అర్థమవుతుందా మన ప్రభు ఎలాంటివాడు? ఏమ్మా, నీకు అర్థమైంది యేసు ప్రభు ఎలాంటి వాడు? ఆయన యొక్క దైవత్వం ఎంత గొప్పదో అర్థమవుతుందా? ఆయన ఎంత నీతి కలిగిన దేవుడో, ఎంత నిజమైన దేవుడో, ఎంత పరిశుద్ధ దేవుడో, ఎంతగా మానవులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడో, అసలు ఆ దైవత్వం యొక్క గొప్పతనము నీకు అర్థమవుతుందా? దయ్యాలకు అర్థమయ్యి బోధిస్తూ ఉన్నాయి. మన జీవితాలలో మనము అర్థం చేసుకోవాలనే ఈ కూడికలు. దేవునిగా మహిమపరచాలి. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఆ యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నట్టు మనం దాటేసి వెళ్ళకూడదు. ఆనాడు ఏదో పరిస్థితులను బట్టి భయపడి పేతురు అన్నప్పటికీ అతడు పశ్చాత్తాప్తుడై చివరికి ప్రభువుని వేసినట్టు సిలువ నన్ను వేయక తలక్రిందులుగా అంటే పశ్చాత్తాపడ్డాడు. చాలాసార్లు ఉద్యోగాలలో, చదువులలో, పెళ్ళిళ్ళలో, మరి ఇతరుల దగ్గర, సమాజంలో ఆయా పరిస్థితులు ఉన్నప్పుడు యేసుప్రభు ఎవరో మాకు తెలియదు, మేము అసలు ఆయన మనుషులం కాదు, అసలు ఆయన మాకెవరో అసలు మేము ఎప్పుడు వినలేదు, చూడలేదు అన్నట్టు ఉంటారు. దయ్యాలకి అర్థమవుతుంది దేవుడెవరో, దయ్యాలకు తెలుసు. ఈ యొక్క అపోస్తుల కార్యముల్లోనే మరి పౌలు వెళ్ళగొట్టినట్టు స్కెవను యొక్క వారి కుమారులు కూడా 7 చెయ్యాలని చెప్పొస్తే ఆ దెయ్యం ఏమంది? పౌలు ఎవరో తెలుసు, శీల ఎవరో తెలుసు, యేసు కూడా ఎవరో మాకు తెలుసు, మీరెవరు అని వాళ్ళ మీద పడి వారిని గెలిచింది. కనుక దయ్యాలకు అర్థమవుతుంది. కానీ ఈరోజు దేవుని బిడ్డలమే అని చెప్పుకునే మనకి మన ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. రాహాబ్ అనే ఒక వేశ్య దేవుడు ఎలాంటి వాడో ఆమె విని తెలుసుకొని మా గుండెలు బ్రద్దలైనయే అని అంది. ఆమె వేశ్య కాబట్టి ఆమె గుండెలు బ్రద్దలైనయే. మరి మన గుండెలు బ్రద్దలవుతున్నాయా? మన ప్రభువుని గురించి వింటున్నప్పుడు మనకి ప్రభువుని గురించి సంగతులు ఏమన్నా అసలు అర్థమవుతున్నాయి? ఏమన్నా పడుతుందా? చెప్పండి. రావటం పోవటమేనా? దేవుని ప్రజలారా, ఈ యొక్క రాత్రి వేళలో పౌలు మరి ఈ యొక్క అపోస్తుల కార్యాలు రాసిన లూకా, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారైన కేకలు వేసి చెప్పిన. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి, దయ్యాలు కూడా బోధిస్తే దయ్యాల బోధ ఉందా అంటే చెప్పండి. దయ్యాల బోధ కూడా ఉంది. నేను క్రీస్తునని చెప్పుకునేవాళ్ళు ఇదివరకు మగవాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. ఏం అర్థం కావట్లా, ఒళ్ళు కావట్లా. ప్రభు అంటే ఏందో ఇష్టం వచ్చినట్టు వేషాలు వేయాలనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కళ్ళని తాట తీస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు. మోసపోబాకండి, పిచ్చి పిచ్చి బోధలన్నీ విని మోసపోబాకండి. వీరు రక్షణను గురించి ప్రకటిస్తారు అని దయ్యం చెప్తుంది. దయ్యాల బోధ కూడా ఉంది. వాటి యందు మనం లక్ష్యం ఉంచే వారంగా ఉండకూడదు. ప్రభు మనకు సత్యవాక్యాన్ని ఇచ్చాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తప్పనిసరిగా అందరూ చదవాలి. మా పాప నవోదయ స్కూల్లో చదువుకుంది, గుంటూరు జిల్లాలో మద్దిరాల్ అనే ఊర్లో. అంటే జిల్లాకి ఒక సెంటర్ ఇస్తారు కాబట్టి అక్కడ ప్రిన్సిపాల్ గారు తమిళనాడు బ్రాహ్మిన్స్ అనే ఆయన ఏమన్నారో తెలుసా? అసెంబ్లీలో చెప్తారు. బైబిల్ గ్రంథం ఆయనకు అధ్యాయాలు అంటాం తెలియదు, అందుకని
ఏమని చెప్తారంటే ఆయన రోజుకు ఒక పేజీ చదవండి బైబిల్లో సత్యం ఉంది అని చెప్పి ఆ యొక్క ఆ ప్రిన్సిపల్ గారు చెప్పేవాళ్ళు అనమాట. ఎంతోమంది దైవ గ్రంథం చదువుకున్నారు. మనం కూడా చదువుకొని ఏది సత్య సంబంధమైన బోధో, ఆరోగ్యకరమైంది, నిర్మలమైంది ఏదో ఆ బోధ మీద మనం మనసు పెట్టాలి. కానీ ఏ బోధ పడితే ఆ బోధ మనము వినకూడదు. కనుక ఇక్కడ ఈమె చెప్తా ఉంది, వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు రక్షణను గురించి ప్రచురిస్తారని. ఈ రాత్రి వేళలో రక్షణ గురించిన యొక్క విలువ, ఆ యొక్క రక్షణ మార్గాన్ని గురించిన సంగతులు ఆ దెయ్యము అనేక దినాలన్నీ చెప్తూ ఉంటే పౌలు, లూకా, పౌలుతో కూడా ఉన్న వారి బృందం అంతా కూడాను ఇవి చూసి వారు 18వ వచనంలో ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించు. వదిలిపోమ్మని చెప్పాడా లేకపోతే కింద పడేశాడా నెట్టి? గిజగిజ ఏమన్నా కొట్టుకులాడే? ఏమ్మా కింద పడేసి కొట్టుకులాడుతూ ఉంటే మరొకరు వచ్చి వాళ్ళని లేపటం అలా ఏమన్నా జరిగినాయా? లోకంలో ఎట్లున్నాయి పరిస్థితులు? వదిలిపోమ్మని చెప్పగానే వదిలిపోయినాయి అంతే. ఒక 7 వారాలు రా, ఒక 5 వారాలు రా, లేకపోతే ఒక నెల రోజులు ఇంట్లో ప్రార్థన పెట్టు, లేకపోతే అవి తీసుకురా ఇవి తీసుకురా అని ఏమన్నా చెప్పాడా పౌలు వ్యాకులు పడ్డాడు. పౌలు ఆ బిడ్డ విషయమై తన మేలు కోసం దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. వెంటనే ఆమెను ఆ దయ్యము వదిలిపోయింది. వెంటనేనా కొద్ది రోజులకా? 3 రోజులు ఉపవాస ప్రార్థన, 5 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన పండగలు, ఉపవాస ప్రార్థన మహోత్సవాలు, ఇవన్నీ ఏమైనా చేశాడా దెయ్యాలు వెళ్ళగొట్టడానికి? చెప్పండి. సంఘము వారందరూ కలిసి ప్రార్థన చేశారు. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు, వారు పాటలతో ప్రార్థన చేశారు. వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు. భూకంపాలు వచ్చినాయి కదా, చెరసాలు బ్రద్దలైనవి కదా, వారు కలిసి ప్రార్థన చేశారు. వారే ప్రార్థన చేశారా? వారి కోసం ప్రేయర్ టవర్ ఎవరన్నా పెట్టి ప్రేయర్ చేశారా? మీ అడ్రస్లు మాకు ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్లు మాకు మెసేజీలు పెట్టండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము. నాకు రోగం వచ్చింది, ఇప్పుడే నేను బీపీ చూయించుకున్నాను. నాకు కాదు సిస్టర్, నా పక్కన వచ్చిన రూతు మక్కకు చూడండి అంటే సరిపోయిద్దా? బీపీ విషయంలో నా రోగం బాగోవాలంటే నేనే చూయించుకోవాలి, నేనే వైద్యం చేయించుకోవాలి. నా కోసం ఆమెకు చూడండి అంటే? కనుక సరాసరిగా దేవుని దగ్గరికి మనమే వెళ్ళాలి. మన బలహీనతలు ఆయన తీసివేసేవాడు. ఇక్కడ ఆ దయ్యాన్ని వెంటనే వదిలిపోయేది. పౌలు వ్యాకులు పడ్డాడు, అనేక దినములు చూశాడు. వారు బృందమంతా కలిసి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే వారు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు ఈమెను గురించి ఎన్నో దినాలు ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి దేవుడు ఆమెకు స్వస్థతను ఇచ్చాడు. లోకంలో పరిస్థితులు ఎలాగున్నాయి చెప్పండి. అందుకనే యోధా పత్రికలో నేను రక్షణ గురించి వ్రాద్దాం అనుకున్నాను, కానీ రక్షణ గురించి కాదు, బోధ నిమిత్తము పోరాడాలని. దేని నిమిత్తం పోరాడాలి? బోధ నిమిత్తము పోరాడాలి. ముందు మనం నేర్చుకుంటేనే కదండి తర్వాత పోరాడేది. మనకేం అంతు పట్టకపోతే ఇంకేం అర్థమవుతుంది? కనుక అర్థం చేసుకోండి, వాక్యమును ఉన్నట్లు జాగ్రత్తగా చదువుకోండి, వాక్యం కొరకు నిలబడండి. ఏలియా అన్నాడు, నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నానని. దేవుని వాక్యం కోసం నీవు ఒక్కదానివే నీ ఇంటిలో ఎందుకు నిలబడకూడదు? నీవు చేసే సహవాసము ఎవరితో ఉన్న వారి దగ్గర ఎందుకు నిలబడకూడదు? కనుక ఈమెను పౌలు వారు వెళ్ళిపోమ్మనంగానే ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. అయితే వెంటనే ఆమె బాగుపడ్డది. దాని ద్వారా వారికి చాలా నష్టము జరిగింది. అంటే దేవుని పని ఎక్కడ జరుగుతుంటే అక్కడ దుష్టుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కనుక ఈ యొక్క అపోస్తుల కార్యాలు ఆ చిన్నదాన్ని బాగు చేయడానికి పౌలు వ్యాకులు పడ్డాడు. ఆమెలో ఉన్న ఆ చిన్నదానిలో ఉన్న దయ్యము వెళ్ళిపోయేటట్లు వారు కలిసి దేవుని సహవాసంలో ఉండి వారు వ్యాకులు పడి ఆమెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లు మనము చూస్తున్నాం. ఎందుకు దేవుడు ఈ మాటలు వ్రాయించాడనంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనతలు ఉన్నాయి. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము. కొంతమంది పితృపారంపర్యమైన వ్యర్థమైన
ప్రవర్తన. కొంతమంది తమ ఇష్టానుసారంగా ఈ లోకమును ప్రేమించి, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము వాటిని ప్రేమించి దేవునిని ప్రేమించకుండా ఉంటా ఉన్నారు. కొంతమంది అయితే ఏసేవలాగా ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసేవ లాంటి భ్రష్టుడైనను, చెప్పండి తర్వాత, వ్యభిచారి అయినను మీలో ఉండునేమో. అది అన్యులకి రాయబడలేదండి, దేవుని ప్రజలకి, హెబ్రీలకి. అంటే కొంతమందికి తిండి దెయ్యం, కొంతమందికి నిద్ర దెయ్యము, కొంతమందికి డబ్బే దెయ్యము. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. దేనికి దాసుడుగా ఉంటాడు? సిరికన్నా ఉండాలి, లేకపోతే దేవునికన్నా ఉండాలి. ఈరోజు మీటింగు మరి పగటి వేళ చాలామంది ఎందుకు రాలేకపోయారు? సెలవు దొరకల. నిజంగా మనం చేసే పనుల్లో సెలవులు లేకుండా ఉన్నాయా? సెలవులు ఉంటాయి కదా, ఏ పని చేసేవాళ్ళకైనా కానీ సెలవులు ఉంటాయి. ఈ మీటింగ్ అని ప్రకటన చేసుకున్న కాడ నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు సెలవు పెట్టుకోకూడదు? ఒకవేళ మీ అధికారి ఇవ్వకపోతే, ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే, ఈసారి ఎప్పుడైనా ఇలాగ మీటింగులు అని అంటే తప్పనిసరిగా సెలవు పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. మనము డబ్బుకి అమ్ముడు పోయే వారంగా ఉండకూడదు. మనము నీతి కోసం, సత్యం కోసం సంఘంలో మనము ప్రకటన చేసినప్పుడు మనం అందరము ఏక మనస్సుతో మనము చేరి వాక్యమును వినటానికి మనము ఇష్టపడవలసిన వారమై విన్నాం. కొంతమందికి డబ్బుకు దాసులు, కొంతమంది యవనస్తులైన పిల్లలు సెల్లుకు దాసులు. యవనస్తులేంది, చిన్నపిల్లలేంది, పెద్దోళ్ళేంది. ఒక ఆమె ఫోన్లో మాట్లాడుతూ పిల్లోడిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టిందంట. ఒక్కొక్కరికి ఎప్పుడు ఇంకా ఫోనుల్లో మాట్లాడుకునే ఇవన్నీ దురాత్మల ప్రభావం అన్నమాట. చీకటి శక్తులు దేవుని యొద్దకు రానివ్వకుండా దుష్టుడు ఎత్తుకొని పోవును. అంటే త్రోవ పక్కన పడిన విత్తనములు దేన్ని పోలేని పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాను. అంటే అసలు అవి లోపల హృదయంలో విత్తనము అవి మొలవబడలేదు. కనుక మన జీవితాలలో వాక్యమును వినకుండా, పరిశుద్ధతకు చోటివ్వకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏవి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి? కొంతమందికి వర్కే వర్కు, కొంతమందికి చదువే చదువు, కొంతమందికి ఇంటి పనే పని, ఇంకా లెగవటం, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, క్యారేజీలు కట్టడమే. నేను చేసుకోవద్దని చెప్పటం లేదు. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆయన రాజ్య స్వార్థ, మొదట ఆయన నీతి. ఆయనను మనము ప్రేమిస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకు. నీ బలమును, నీ ప్రభావమును మనం చేసే తిండికి వచ్చిద్దండి బలము. దేవుని సన్నిధిలో ఉంటే బలం వచ్చింది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. యవనస్తులైన పిల్లలకి దేవుని వాక్యం చెప్తుంటే ఎందుకు మనసు ఇవ్వటం లేదు అంటే, ఆ దుష్టుడు మిమ్మల్ని విననివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. కనుక కన్నులతో చూస్తున్నారు. ఈ రాత్రి వేళలో చాలామంది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి వచ్చారు, కానీ వారికి దేవుని వాక్యం కనపట్టల్లా. కారణం ఏంటంటే వారి ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను గ్రుడ్డితనము కలుగజేస్తారు. వారు చీకటిలో ఉన్నారు. ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగునొద్దకు మనుషులు రావట్లేదు. కారణం ఏమంటే తమ క్రియలు చెడ్డవైనందున. నేను చిన్నప్పుడే 10వ తరగతి అయిపోగానే యేసుప్రభుని నమ్ముకున్నాను. 3 రోజులు ఏడ్చాను. పోయిన 15 సంవత్సరాలు మరలా ఎక్కడి నుండి వస్తాయని. ఆనాడు ప్రభుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నాను. ఒకరిని నిలబెట్టుటైనా పడద్రోయిటైనా ఎవరి వశంలో ఉన్నవి? దేవుని వశంలోనే ఉన్నవి. దేవుడే తన ఉచితమైన కృపచేత ఆయన తన సన్నిధిలో నిలబెట్టాడు.
ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క ఆదివారం ఐసీలో ఉన్నాను. ఆ ఒక్క ఆదివారం తప్ప ఎన్నడైనా నేను ప్రభు సన్నిధికి దూరంగా ఉండి ఎరగను. నాకు 7 ఆపరేషన్లు చేశారు, తలకి 2 ఆపరేషన్లు చేశారు. ఎన్నడైనా నేను దేవుని సన్నిధి మానుకొని ఎరగను. చిన్నతనం నుండి ప్రభువులో ఎంతో పరిశుద్ధంగా ఉండడానికి ప్రభు కృప చూపాడు. ఎన్నోసార్లు ఆరాధన కార్యక్రమంలో కూర్చోలేని దురవస్థలో మందిరంలో వెనక పడుకునేదాన్ని. అలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో సహోదరులు నాకెంతో సహాయం చేశారు. కానీ ఎన్నడైనా కానీ నేను ఆరాధన మానుకున్న దాన్ని కానీ ఎలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రాయవెల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ నాకు. అక్కడి నుండి రాయవెల్లూరులో సాయంకాలం వరకు హాస్పిటల్లో బెడ్ మీద ఉండి రాత్రికి ట్రైన్ ఎక్కి పిడుగురాళ్ళలో దిగి ఆరాధన చేసి మళ్ళీ సోమవారం డాక్టర్ గారు వచ్చేటప్పుడు రాత్రి అంతా ప్రయాణం చేసి మళ్ళీ డాక్టర్ గారు వచ్చేటప్పటికల్లా బెడ్ మీద ఉండేదాన్ని. ఎన్నడైనా ప్రభు సన్నిధికి దూరం కాలేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యమును కన్నులారా చూసి గ్రహించడానికి ప్రభు నా హృదయాన్ని తెరిచాడు. ప్రభువుకి నా హృదయాన్ని ఇచ్చాను కాబట్టి ఆయన తన స్వాధీనంలో నన్ను ఉంచుకున్నాడు. నేనేమై ఉన్నాను అది అంత ఆయన యొక్క కృప. ఈనాడు యవనస్తులు ఎందుకు ప్రభువుని నమ్ముకోవటం లేదనంటే ఒకటే, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు, బానిసత్వమునకు దాసులు. ఈనాడు ప్రభుని ఎందుకు నమ్ముకోవటం లేదు యవనస్తులైన పిల్లలు? ఎందుకు బాప్తిసం తీసుకోవటం లేదు? ఎందుకు ప్రభువుని మనసారా ఆరాధించలేకపోతున్నారు అని అంటే ఈ లోకము దాని ఆశలు గతించును, వాటి మీదే మనస్సు ఉంది. ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటి మీద మనసు పెట్టి దేవుని మీద తమ మనసును ఏం చేస్తున్నారు? పక్కకి ఏదో ఫార్మాలిటీకి వస్తారు. ప్రభువే చెప్పాడు, గోధుమలు గురుగులు అన్నీ ఉంటాయి, పెరికి వేద్దామన్నారు శిష్యులు. వద్దొద్దు, ఉండనివ్వండి. ఒకరోజు ఉంది, ఒకరోజు పెరికి వేస్తాను. చాటెత్తే రోజు ఒకరోజు ఉంది. ప్రియమైన సోదరి, చెల్లి, యవనస్తురాల, పెద్ద తల్లి, నువ్వు మందిరంలో ఉండొచ్చు, కానీ పరలోకములో ఉండటానికి నీకు అర్హత లేదు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి బాగు చేసిన ఆమెకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆమె ఎలా బాగుపడ్డది. ఈ రాత్రి వేళ నీకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. ఏ యొక్క బలహీనత చేత నీవు పీడింపబడుతూ ఉన్నావో దాని ద్వారా నీవు విడిపింపబడటానికి ప్రభు నీకు ఈ రాత్రి వేళ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి వేళ ప్రభు వైపు తిరగండి. కన్నులు మూసుకోబాకండి. చెవులు మందాలైనవి. ఒకప్పుడు చెవిలో అవి పెట్టుకునేవాళ్ళు. చెవిటి మిషన్ పెట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. నన్ను చూసి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని. ఇప్పుడు ఏమంటారు అవి? ఇయర్ బడ్స్. ఒక చెవు కాదు, 2 చెవులు. మొన్న నేను ట్రైన్లో వెళ్తూ ఏ ఊరని అడగటానికి నా ప్రక్కనున్న బాబుని, బాబు ఇది ఏ ఊరయ్యా అని అంటుంటే వినపట్టల్లా. కారణం ఏంటి? ఏమ్మా కారణం ఏంటి? ఇక పక్కన ఏదన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏదన్నా బాధపడుతున్నా కానీ ఇక వాళ్ళకేం అర్థమో కాదు. చెవులు మందములైపోయినాయి, మాటలు వినపడకుండా చెవుల్లో పెట్టేసుకున్నారు. దానికి ఎంత అట్రాక్షన్ అయిపోతున్నారు. కానీ అలాగే దేవుని వాక్యమును వింటున్నారా? పెద్దల మాట వింటున్నారా? ఏ దెయ్యాలండి దెయ్యాలు చెప్పండి? పుతోను దెయ్యమని పేరు పెట్టారు ఆ చిన్నదానికి. మరి మన జీవితాలలో ఏ బలహీనతలు మనల్ని, ఒక ఆమె సమాజ మందిరంలోనే ఉంది కానీ ఆమె నడుము వంగిపోయి ఉంది, ఆమె నిలబడలేకుండా ఉంది. కారణం ఏంటి? ఆమె నిలబడకుండా ఉండటానికి దెయ్యము ఆమెను ఏం చేసింది? బలహీనపరచు దెయ్యం. ఈ రాత్రి వేళలో మనము వేటి చేత బాధింపబడుతున్నామో దాని నుండి దేవుడు విడిపించడానికి, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నేను వారిని చూచి తిని వారి నిట్టూర్పును వింటిని, వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం నడిపించుటకును నేను దిగివచ్చి తిని. ఈ రాత్రి వేళలో ప్రభు మన మధ్యలోకి వచ్చాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉండగా హృదయం 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, కన్నులు చూచి చెవులార విని హృదయముతో గ్రహిస్తూ ఉన్నారు, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. స్వస్థత కావాలా ఈ రాత్రి వేళలో? ఇది స్వస్థత కూడిక కాదు, ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన దాన్ని గ్రహింపగలవాడెవడు? నీవు బెడ్రూమ్లో ఉండి చాటింగ్ చేస్తుంటే ఎవరికి తెలుసు చాటింగ్ చేస్తున్నావు? దాన్ని మరలా కొట్టేస్తున్నావు.
ఎవరు గ్రహించగలరు? గ్రహించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను కన్నులారా చూస్తున్నాడు. లోకమందంతటా ఆయన కన్ను ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎవరెవరు సెల్లులు చూస్తున్నారు, ఎవరెవరు పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎవరెవరు అనాలోచనగా ఉన్నారు, ఎవరెవరు ఇంకా ఈ రాత్రి వేళ తొందరగా మీటింగ్ అయిపోతే బాగుండు, నేను చూడవలసినవి చూడాలి, నేను చేయవలసినవి చేయాలి, నేను పెట్టవలసినవి పెట్టాలి మెసేజ్లని ఎవరైతే తొందరపడుతున్నారో ఆయన అలాంటి వారందరినీ చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, కొద్ది సమయము మనసు పెట్టు. నీవు స్వస్థత పరచబడటానికి, ప్రభు నిన్ను విడిపించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన నీ మీద ఈ రాత్రి వేళలో కనికరపడుతూ ఉన్నాడు. కనికరమందై స్వయండు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కనికరమందై స్వయండు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకవచ్చును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకవచ్చును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. కనుక నీ హృదయం యొక్క ద్వారం, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే. అసలు ఆయనకు పక్షపాతం ఏమీ లేదు. రాహాబను వేశ్యను రక్షించాడు, సమరయ స్త్రీని రక్షించాడు, పాపాత్మురాలైన స్త్రీని రక్షించాడు. వ్యభిచారమందు పట్టబడిన మరణమునకే హేతు, మరణమునకే తగిన ఆమెను అమ్మా ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను షరతు ఒకటి, అయితే ఇకను వెళ్ళి పాపము. ప్రార్థనకు వచ్చేవాళ్ళు పాపం చెయ్యొచ్చండి, మరి ఎందుకు చేస్తున్నారు? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడు, పాపము చేయ జాల. మరి అయితే నువ్వు పాపం చేస్తున్నావంటే నేనేం చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నువ్వేం చేస్తున్నావో అది నీకు తెలుసు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి కూడా తెలుసు. నీ ఫ్రెండ్కి తెలియకపోవచ్చు, నీ కొలిక్కి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? ఆయన నీ హృదయమును ద్వారం యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. నీ చెడుతనమును విడిచిపెట్టవా? తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఎక్కడికి రావట్లేదు? వెలుగునొద్దకు రావట్లేదు. అయితే ఈ రాత్రి వేళలో చీకటిలో ఉన్న వారికి, అంధకారములో ఉన్న ప్రజలకు, గ్రుడ్డి వారికి ఆయన ఉదయించెను. ఆయన మన కొరకు వచ్చాడు. మార్కు సువార్తలో ఒక చరిత్ర మనం చదువుకుందాం, జరిగిన సంగతులు. మార్కు సువార్త మనందరికి తెలిసిన పాఠంలోనే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1వ వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేన్ల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధింపలేక పోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడను వానిని సాధుపరచలేక పోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. ఇక్కడ కూడా ఈ సేనా దెయ్యం పట్టిన వానిలో నుండి దయ్యాలు అడుగుతూ ఉన్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు ప్రభుని యేసు ప్రభుగా తెలుసు, వాటికి మనమే తెలుసుకోలేకపోతా ఉన్నాము.
మనకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకున్నారంటే చేసుకుంటాంలే అంటున్నారు, వాక్యం చదువుకున్నారంటే చదువుకుంటాంలే అంటారు, ప్రభువుని నమ్ముకుంటే నమ్ముకుంటాంలే అంటారు. కొంతమంది అంటారు నమ్ముకుందాం అంటే నన్ను కూడా కలుపుతారన్నమాట. ఇక్కడ దయ్యాలు చెప్తున్నాయి, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమీ పని, మా సమయం ఇంకా రాలేదు. అయితే వానిని, ఆ సేనా దయ్యం పట్టిన వానిని ఎవ్వరూ బాగు చేయలేకపోయారు. అక్కడ ఒక మాట చదువుకుందాం చూడండి, 15వ వచనం. జనులు జరిగినది లేదా 10వ వచనం. తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొని, యేసు వాటికి సెలవేగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. అలాగూ ప్రవేశించింది. 15వ వచనం చూడండి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండట చూచి భయపడి, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయన్ను బతిమాలు కొనిరి. అయితే 18వ వచనం చూడండి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. ప్రభు నీ యందు కనికరపడి, ఆ సేనా దయ్యములు పట్టిన వాడిని ఎవ్వరు సాధువు చేయలేకపోయారు. ఏ సంఖ్యలు కూడా అతన్ని సాధువు చేయలేకపోయారు. ఎవ్వరు కూడా అతనిని బాగు చేయలేకపోయారు. సమాధులలో ఉండేవాడు. మేము అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళి వెనకే సమాధులు ఉంటాయి. ఈ టైం అప్పుడు కూడా ఉంటారు వాళ్ళు, ఆడటానికి తాగటానికి. ఈ టైం అప్పుడు ఉంటారు. అసలు వాళ్ళకి భయమే లేదు. దయ్యాలు బట్టే అన్నమాట. అట్లా కొంతమంది రాత్రులు అసలు నిద్రపోరు, దయ్యాలు బట్టే ఏదో చూసుకుంటూ ఉంటారు. కనుక ఇలాగూ ఎవరు సాధువు చేయలేని, ఏ సేవకుడు వారిని బాగు చేయలేని వాని మీద దేవుడు కనికర పడ్డాడు. ఈ రాత్రి వెళ్ళి ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మా నీ పట్ల ఆయన కనికర పడుతున్నాడు. యోనా గ్రంథంలో అన్నాడు, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు, ఆయన కరుణా వాత్సల్యతము కలిగిన దేవుడు, ఆయన కనికరమ కలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ ఆయన నీ మీద కోపపట్టం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నీ మీద జాలి పడుతూ ఉన్నాడు. హానికరుడా అంతా కూడాను కాని పనులు చేసినాను, హీనమైన చావునుంది, హీనమైన చావునుంది, హీనుని రక్షించితివి. ఎంత జాలి యేసువా, ఇంతయని మన్నింతునా. ఎంత జాలయ్యా నా మీద, ఎంత కనికరమయ్యా. పలుమార్లు నేను నీ మీద ఆయాసపడ్డాను, పలుమార్లు నీ మీద తిరుగుబాటు చేశాను. 78వ కీర్తనలో 105వ కీర్తన 106వ కీర్తన, ఈ కీర్తనల్లో ఇశ్రాయేలులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ప్రియమైన సోదరి, నీ జీవితంలో ఏ బలహీనత వల్ల నువ్వు బాధింపబడుతున్నావో, స్వస్థత నొందుకున్నట్లు నీ హృదయం ఏ విషయంలో క్రొవ్వి ఉందో, ఈ రాత్రి వేళ ఆయన నిన్ను బాగు చేయడానికి, నీ పాపరోగము నుండి ప్రభు విడిపించడానికి ఆయన తన గాయపడిన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, హానికరుడను, హీనమైన పనులు చేశాను, సావే నాకు శరణ్య, కానీ నీవు నా మీద జాలి. ఎవరు నీ మీద జాలి పడేది చెప్పండి? నా వంటి నరుడొక్కడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసయ్యా, నన్ను ప్రేమించేవయ్యా, నా వంటి వారు నన్ను ప్రేమిస్తే నా వల్ల ఏదైనా ఫలము
కోరతారు, నా వల్ల లాభం కోరతారు. కానీ నీవైతే నా వల్ల ఏమీ లేదయ్యా, నన్ను నీవు ప్రేమించు. యేసు ప్రభు రాత్రి వేళలో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? నీ హృదయం ఎంత కఠినపరుచుకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోయాడు. వాళ్ళ భార్య ఇచ్చిన సాక్ష్యం ఏమంటే 10 సంవత్సరాలు ఆయన్ని మేము వెంబడించాం. 10 సంవత్సరాలు పలుమార్లు ఇంటికి వెళ్ళి దర్శించాం. పలుమార్లు దేవుని సేవకులు, పెద్దలు, సహోదరులు ఎంతోమంది వెళ్ళి పిలిచారు. బోయస్ గారు అయితే, నాయన నీ ఉద్యోగమే కాదు, నువ్వు యేసుప్రభుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, ఇదిగో ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్యాంటు షర్టు కూడా ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు. అస్సలు మనసే పెట్టల, అసలు లెక్కే లేదు, అసలు అర్థం కాలా. తన ధనమేంటో, తన కుటుంబం ఏంటో, తన పనులేంటో కుదరదండి, వీలు పడదండి అని దాటి వేసి వెళ్ళాడు. మొన్న చనిపోయినప్పుడు వెళితే అంతమందిలో అంటుంది, అక్క 10 సంవత్సరాలు నా ఇంటికి తిరిగారు, లోబడలేదు. ఇదిగో ఆయన కొరకు మీరు ఇచ్చిన బట్టలు ఆయన మీద ఈ అక్క అని ఇచ్చింది. చచ్చిపోయినాక వినలేదని చెప్పని పౌలు గనక వస్త్రాలు దులుపుకున్నట్టు మేము రక్షణ గురించిన మార్గం బోధించాము, విననొల్లకపోతే మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులని వస్త్రాలు దులుపుకున్నట్టు ప్రార్థన చేసి ఆ వస్త్రాలు ఆ చచ్చిపోయిన ఆయన మీద వేసి, ఏ సమయంలో ఏం జరిగిద్దో తెలియదు. నీ జీవితం ఏ పాటిది, మరణానికి వయసుతో సంబంధము లేదు. రేపటి వరకు ఉంటామో లేదో తెలియదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. యేసుప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుప్రభు మీ మీద కనికర పడుతూ ఉన్నాడు. యేసుప్రభు మిమ్మల్ని బాగు చేయడానికి తన యొక్క రక్షణ వర్తమానాన్ని ఆనాడు పౌలు, శీలలు, లూకా వారి బృందమంతా రక్షణ గురించిన బోధించారు. వారు వ్యాకులు పడి ఆ బిడ్డను బాగు చేశారు. ఈ రాత్రి వేళలో ఎంతో వేదనతో, ఎంతో బాధతో మీ మధ్య దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. మీరు బాగుపడాలి, మీరు స్వస్థత పొందాలి, మీ కన్నులు తెరవబడాలి, మీ చెవులు తెరవబడాలి, మీ హృదయం స్వస్థత పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు. వస్తావా ఈ రాత్రి వేళలో? తల్లి, నువ్వు ఏ విషయంలో నువ్వు వెనకబడిపోయి ఉన్నావు, ఏ విషయంలో బలహీనురాలవైపోయావు, ఏ విషయంలో బాధింపబడుతూ ఉన్నావు, అసలు నిన్నెవరు బాగు చేయలేకపోతున్నావు, నువ్వు అసలు ఎవరికి అర్థం కావట్లా, నువ్వు చాలా జ్ఞానివి. అయితే నిన్ను సృష్టించిన వాడు నీకంటే అనంత జ్ఞాని. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను బాగు చేయడానికి ఆయన చేతులు చాపుతున్నాడు. నువ్వు లోబడకపోయినను దినమెల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఎవ్వరు తాళుకొనే ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నీ పట్ల దయ చూపుతూనే ఉన్నాడు. అలనాడు నినివే పట్టణస్థులు రాజు మొదలుకొని తిరగల విసురు దాసి వరకు వారు దేవుని వైపు తిరిగారు. చేయదలసిన కీడును చేయక పశ్చాత్తాపడి దేవుడు వారిని రక్షించాడు. ఈ రాత్రి వేళ నీ మీద ఉన్న కోపం, దేవునికి నీ మీద ఉన్న కష్టం, నీ మీద ఉన్న బాధ, నీ మీద ఉన్న వేదన, ఆయన నీ మీద ఉన్న దానంతటిని తొలగించడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చును. ఇక్కడ ప్రభు దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్నేం చేస్తూ ఉంది? ప్రేరేపిస్తూ ఉంది. దేవుడు అనుగ్రహం చూపాడు. ఈ రాత్రి వేళలో దేవునికి నీ హృదయం సంపూర్ణంగా అవ్వాలని, ఆయనను మనము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రభుని మనము ప్రేమించాలని, సేవించాలని ఆయన మన పట్ల దయగలిగి ఆయన అనుగ్రహం చూపుతూ ఉన్నాడు. అయితే దేవుడు నిన్ను ప్రేరేపించుచున్న సంగతి ఎరుగక, ఇంకా నీవు మనసు ఇవ్వక
అర్థం కాక అనాలోచనగా బుద్ధిమంతుడు అపాయం వచ్చాడు చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదును. ఆపదలో జ్ఞానము లేకుండా అనాలోచనగా ఉంటే ఏమవుతుంది? నిన్ను ప్రేరేపించిందని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును. యేసుప్రభు ఎంత సహనం కలిగిన వాడు ఏమ్మా? ఎంత సహనము, ఎంత సహనమో! ఆయన యొక్క కలువరి ప్రేమను మనం తలపోసుకుంటే మనము అసలు ధ్యానం చేయడానికి కూడా అందదు. ఆయన యొక్క సహనము, ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? ఉగ్రత దినమందు తప్పించుకోగలవా? నీ చదువు, నీ జ్ఞానము, నీ ఉద్యోగము, నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్, నీవు ఎవరిని నీ మనసులో దేవునికి చోటివ్వకుండా ఎవరిని పెట్టుకున్నావో వారు నిన్ను తప్పించగలరా? నమ్మవద్దు, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయాలోకం నమ్మవద్దు. ఎవరన్నా నమ్ముకుంటున్నావేమో, ఎవరిని నమ్ముకోబాకండి, యేసుప్రభునే నమ్ముకోండి. ఆయన నిన్ను దీర్ఘశాంతముతో నీవు తృణీకరించుకుని ఉండటానికి ఆయన రాత్రి వేళ అవకాశం ఇస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19 అధ్యాయంలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 19 అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 19 అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చునని చెప్పాను. యెరూషలేమును గురించి మాత్రమే కాదు, మనం చదువుకుంటే ప్రభు మనల్ని చూచి ఏడుస్తూ ఉన్నాడా? ప్రభు మన వైపు ఆయన జాలితో పిలుస్తూ ఉన్నాడు. నీవును ఈ నీ దినమందైనను, తల్లి, చెల్లి, అమ్మా, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు. కొంతమందికి సెల్లు నెట్టగలకపోతే మెంటలు వస్తుంది, నెట్వర్క్ సరిగా అవ్వకపోతే కదా. నీకు సమాధానం లేదు. చదువు ద్వారా, ఉద్యోగం ద్వారా, కుటుంబం ద్వారా, బిడ్డల ద్వారా, నీవు ఈ భూమి మీద దేని ద్వారా నీకు సమాధానం లేదు. యేసుప్రభు సమాధానకర్త. నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు. యేసుప్రభు దగ్గరే సమాధానం, ఇంకెక్కడ సమాధానం లేనే లేదు. ఏదైనా చూస్తావా? అంత సమయమే. ఎక్కడికన్నా వెళ్తావా? వెళ్ళినంత సమయమే. ఏదన్నా తింటావా? ఎందుకయ్యా మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? నాకు ఇంట్లో నెమ్మది లేక నేను ఈ పని చేస్తున్నాను అంటారు చాలామంది. ఎక్కడ నీకు సమాధానం దొరకదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్తయుగ అధిపతి. ఆయన నిన్ను బాగు చేయడానికి, నీలో ఉన్న బలహీనతలన్నిటి నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన నీ విషయమై చేతులు చాపి పిలుస్తున్నాడు. అందరూ సత్యమును గూర్చిన సంగతులను తెలుసుకోవాలని, రక్షణను గురించి తెలుసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఆయన కోరికను తీరుస్తావా? ఆయన చేతుల్లోనికి వస్తావా? త్రోసివేస్తావా? తృణీకరిస్తావా? ఎవరు నష్టపోతారు చెప్పండి? ఎవరు నష్టపోతారు? ఎవరి ప్రాణములకు వారే. నా కోసం మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నా కోసం మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, నా కోసం సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు కాదు, ఎవరి ప్రాణాలకి వారే ఉత్తరవాది. ఈ రాత్రి వేళలో ప్రభు నిన్ను దర్శిస్తూ ఉండగా ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. లేకపోతే ఏంటి? యేసు ప్రభువు రాకడా ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో ఏ మరక యుందము. యేసు ప్రభువు రాకడా ఏ వేళ వచ్చునో, బుద్ధిగల్ల కన్యవా, బుద్ధి లేని కన్యవా,
బుద్ధి లేకపోయినా వదిలివేయ పడేదావు. యేసు ప్రభువు రాకడా ఏ వేళ వచ్చునో. ప్రియమైన సోదరి, ఈ రాత్రి వేళ వస్తే నీకు గతి ఏంటి? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? బుద్ధిగల కన్యకలు వారు సిద్ధముతో ఉన్నారు, వెళ్ళిపోయారు. ప్రభు చెప్పిన ఉపమానంలో బుద్ధి లేని వారు అయ్యా అయ్యా అన్నారు కానీ తలుపు ఇవ్వడం. నీవు సిద్ధంగా ఉన్నావా? ఎన్ని కోడికలు, ఇలాంటి కోడికలు. ఎన్నిసార్లు నీ వాక్యము ద్వారా ప్రేరేపించబడ్డావు, ఎన్నిసార్లు ప్రభువు నిన్ను దర్శించాడు. ఈ రాత్రి వేళలో నీ మనసును కఠినపరుచుకొని వెళితే నీకే కీడు రావాలని కదా. ఆయన ఎవరికి తీర్పు తీర్చుటకి లోకంలోనికి రాలేదు. ఆయన అందరినీ రక్షించుటకు వచ్చాడు, అందరినీ కనికరం చూపుతూ కాపాడాలనే వచ్చాడు. కనుక ఈ రాత్రి వేళలో ప్రభువుకి హృదయం ఇవ్వండి. ప్రియమైన సోదరి, ప్రియమైన చెల్లి, ప్రభువుని వేడుకోండి. అదుగో ఆ సిలువలో దొంగ యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎన్ని రోజులు భజన చేశాడు చెప్పండి? బట్టలు ఏమన్నా మార్చుకున్నాడా? ఏమన్నా ప్రయాసపడ్డా? కాలికి తిప్పడేమన్నా పెట్టాడా? చెప్పులు లేకుండా తిరిగాడా? తన మనస్సులో ఈయన రాజ్యముతో కూడా రాబోతూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని వేడుకున్నాడు. ఏమన్నాడు ప్రభు? నేడే ఈ రాత్రి వేళలో నీవు కూడా ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ దినం నీవు నాకు ఇచ్చేవా? అదిగో పుతోను దెయ్యం బట్టి నా బిడ్డను నీవు సేవకులను పంపి బాగు చేసావు. సేనాదయ్యం పట్టిన వానిని నీవు వచ్చి బాగు చేసావు. ఆ యొక్క నడువంగిపోయిన స్త్రీని నీవు వచ్చి బాగు చేసావు. ఈ రాత్రి వేళ నీ వాక్యము ద్వారా నీవు నా దగ్గరకు వచ్చావు. నన్ను బాగు చేయి. నేను ఏ విషయంలో నీకు ఆయాసం కలిగిస్తున్నాను, ఏ విషయంలో నేను దురాత్మ సంబంధమైన సమూహముతో నేను బాధింపబడుతూ ఉన్నాను, నన్ను విడిపించు, నన్ను క్షమించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద 130వ కీర్తనలో ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. యేసు ప్రభు దగ్గర ఏం దొరుకును? క్షమాపణ. యేసు ప్రభు యొద్ద కృప దొరుకును. యేసు ప్రభు యొద్ద విమోచన దొరుకును. అంతకు తప్పనిచ్చి ఇంకెన్ని జపతపాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని చేసినా కానీ ఇంకెక్కడ కూడా రక్షణ లేనే లేదు. ఆకాశము క్రింద ఇవ్వబడిన యేసు ప్రభు నామములో తప్ప నీ సాఫ్ట్వేర్లు, నీ ఇంజనీర్లు, నీ డాక్టర్లు ఏవి కూడా నిన్ను రక్షించలేనే లేవు. నీ చదువు, నీ ధనము, నీ పదవి, నీ కులము, నీ జ్ఞానము, నీ వాళ్ళంటూ ఎవరిని రక్షించలేడు. ఉగ్రత దినమందు ఆస్తి అసలు అక్కడికి రానే రాదు. కనుక యేసుప్రభు నిన్ను నమ్ముకోండి. యేసుప్రభు నిన్ను బాగు చేస్తాడు. నీతో సమ్మమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై వారెవరు? నీతో సమమే. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలిగల్ల ప్రేమగల్ల దేవుడేడి, నీవేగా చాలి నా దేవుడవు. కనుకమ్మా నీవు త్రోసివేసినా కానీ, నీవు వెతుక్కోకపోయినా కానీ ఆ ప్రియ ప్రభువు ఆయన నిన్ను రక్షించుట కొరకు, నీకు మేలు చేయుట కొరకు, నిన్ను బాగు చేయుట కొరకు ప్రభు వచ్చాడు. ఆయన చేతుల్లోనికి వెళదాము. ప్రభువా నన్ను కనికరించమని. రాత్రి వేళ ఎవరైనా ప్రభుకి హృదయం ఇస్తారా? ఇంకా లోకంలోనే పొరలాడుతూ ఉన్నారా? లోకాశలు విడిచిపెట్టరా? యేసు ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను రక్షించు, ఆ చిన్నదాన్ని బాగు చేసినట్లు నన్ను బాగు చేయను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కలిగి ఉంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన కలువరిలో సిలువ త్యాగం, యాగం అది జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తధారలో కడగబట్టడానికి ముందుకు రండి. ప్రభువుని మేము నమ్ముకుంటామని తీర్మానం చెయ్యండి. ప్రభువుకి హృదయం ఇవ్వండి. ఎవని పేరైన జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడి. ఇంకా నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. నమ్ముకున్న వాళ్ళరా, అదిగో ఎంతోమంది దయ్యాలు బట్టి బాధింపబడుతున్నారు. పౌలు వారిని చూసి వ్యాకులు పడినట్లు, యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చినట్లు రక్షించబడిన నీవు అనేకుల కొరకు కన్నీరు కార్చండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి, వ్యాకులు పడండి, ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతాల్లో నీ వర్తమానం అందిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ కార్యమును జరిగించండి. అనేక కుటుంబాలు దీవింపబడినట్లు, రక్షించబడినట్లు, అనేకులు దినదినమునకు సంఘములు అనేక నూతన ఆత్మలు చేర్చబడినట్లు చేయండి. రక్షించబడిన నీ బిడ్డలు నీకు మహిమకరంగా, మాదిరికరంగా లోకంలో బ్రతకడానికి కృప చూపండి. ఈ పగటి వేళంతా సహాయం చేశారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విత్తబడిన మాటలను దుష్టుడు ఎత్తుకొని పోకుండా అందరి హృదయాలు అన్ని విధాల నీ కార్యం జరిగించమని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.